ఏవయ్యా ఆ గోధుమ పిండి ఇట్టెత్తరా రెడీలోనుందా పెట్టేసి అందరికీ నమస్కారం. ఈరోజు పచ్చి రొయ్యలతోనూ దమ్ము బిర్యానీ చేస్తున్నాను. దాంట్లో కావాల్సిన సరుకులు చూపిస్తాను చూడండి. కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నాం. దాంట్లోకి కేజీ రొయ్య పప్పు తీసుకున్నాం. 3 చెంచాలు గసగసాలు, 15 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 10 యాలక్కాయలు, 50 గ్రాములు చిన్నులపాయలు, 100 గ్రాముల అల్లం, తగినంత కొబ్బరి. ఇకపోతే బిర్యానీలో కావాల్సిన సరుకులన్నీ ఉండాలండి. 100 గ్రాముల జీడిపప్పు, 2 చెంచాలు ఉప్పు, 3 చెంచాలు కారం, 1 కప్పు ఉల్లిపాయలు వేపి పెట్టుకున్నాం. అవి దోరగా వేపుకోవాలి. 2 చెంచాలు ధనియాల పొడి, 1 అర చెంచా పసుపు, 1 కప్పు పెరుగు, తగినంత నూనె, తగినంత పుదీనా, తగినంత కొత్తిమీర, 1 టమాటా, 10 పచ్చిమిరకాయలు. ముందుగా బాస్మతి బియ్యం కడిగి 1 అరగంట నానబెట్టుకుందాం. అమ్మ భార్గవే ఇట్లా ఈ బియ్యం కడిగి నానబెట్టు. ముందుగా రొయ్యల్ని పొయ్యి మీద పెట్టి నీరు అంత వచ్చేదాకా ఉడికించుకుందాం. 1 అర చెంచా ఉప్పు, 1 అర చెంచా పసుపు, ఒక 5 నిమిషాలు మూత పెడితే ఆ నీరు అంతా బయటకు వచ్చింది. అప్పుడు దించేసుకుందాం. ముందుగా గసగసాలు కొబ్బరి నూరు పక్కన పెట్టుకుందాం. గసగసాలు నలిగిపోయినాయి, కొబ్బరి వేసుకుందాం. నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అల్లం చిన్నులపాయ దంచుకుని పక్కన పెట్టుకుందాం. అల్లం నలిగిపోయింది, చిన్నులపాయలు వేసుకుందాం. నీరంతా బయటకు వచ్చేసిందండి, వంచేసుకుందాం. ఇదిగోనండి చూడండి, బిర్యానీకి మాత్రం ఇదిగో నీరు అంతా వంచేసుకొని శుభ్రం చేసుకుంటే బిర్యానీకి బాగుంటుంది అన్నమాట. నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ముందుగా రొయ్యలు బిర్యానీకి కలుపుతున్నాను చూడండి. ముందుగా రొయ్యలు వేసుకుందాం. 1 చెంచా ఉప్పు, 2 చెంచాలు కారం, కొబ్బరి గసగసాలు నూరి పెట్టుకున్నది వేసుకుందాం. 1 చెంచా అల్లం చిన్నులపాయ పేస్టు, మనం వేపి పెట్టుకున్న దోరగా వేపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా 1 చెంచా, ధనియాల పొడి 2 చెంచాలు, 1 అర చెంచా పసుపు, 1 కప్పు పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం టమాటా ముక్కలు, కొంచెం పచ్చిమిరకాయ ముక్కలు, కొంచెం నూనె. ఇవన్నీ ముక్కలు కొట్టేదాకా కలుపుకుందాం. ఇది కలిపి పెట్టాం కదండి. ముందు ఇప్పుడు రైస్ తయారు చేసుకుందాం. మూత పెట్టుకుందాం. కేజీ బియ్యం తీసుకున్నాం కదండి. 4 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. ఈ ఎసట్లో నేను యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, పలవా దినుసులన్నీ వేసుకుందాం. 1 చెంచా ఉప్పు, అల్లం చిన్నులపాయ పేస్ట్ 1 చెంచా, కొంచెం పచ్చిమిరకాయలు, కొంచెం టమాటా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. తెల్లు వచ్చేదాకా ఉడికిద్దాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఇట్లా తెరలేటప్పుడు 1 చెంచా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఎసట్లో బియ్యం వేసుకుందాం. ఇప్పుడు 70% ఉడికించుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఈ ఎసర్లో 1 కప్పు నీళ్ళు తీసి ఈ రొయ్యల మీద పోసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. 70% ఉడికిపోయిందని దించేసుకుందాం. గంట ఎత్తుకురా తొందరరా. ఇక వేసేయి. ఏవయ్యా ఆ గోధుమ పిండి ఇట్టెత్తరా రెడీలోనుందా పెట్టేసి.
చాలా ఇది కూడా పెట్టాయమ్మా. వద్దులే, ఉండి ఉండి చూద్దాం. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. ఇప్పుడు పెట్టిన ఉల్లిపాయలు ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పైన వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. పెద్ద మంట మీద 10 నిమిషాలు దమ్ము పెట్టుకుందాం. పెద్ద మంట మీద 10 నిమిషాలు దమ్ము పెట్టుకున్నాం కదండి. మంట తీసేసేసి ఒక 5 నిమిషాలు దమ్ము పెట్టుకుందాం. అయిపోయింది, దించేసుకుందాం. షాయమా రాని గుమ్మాలు వేస్తుంది రాని. రొయ్యల బిర్యానీ షాయమా. అదిరిపోయింది షాయమా. విక్రమంతో దుమ్ము రేపరాక బ్రహ్మాండంగా ఉందిరా. అందరికీ నమస్కారం అండి. రొయ్యలతో దమ్ బిర్యానీ అనమాట. ఆదివారం వస్తే చాలన్నమాట. మా నాన్న బిర్యానీ బిర్యానీ అంటున్నాడు. ఎలా ఉంది? బాగుంది. సెంటిమెంట్ స్వామి సగాలు పడ్డాను. అదిరిపోయిందండి. అమ్మ మాత్రం దుమ్ము దులిపేసింది అంతే. చాలా బాగుంది. దమ్ము మాత్రం బ్రహ్మాండంగా వేసింది. ఎర్ర తీసేసావు, మామూలుగా లేదు. ఎలా ఉందిరా? ఎలా ఉందా? రైట్. అన్నీ చక్కగా సరిపోయినాయండి. యాస్టీస్ కొనుక్కోండి. చాలా చాలా అద్భుతంగా వచ్చింది అనమాట. దమ్ము పెట్టే టైం మాత్రం రొయ్యల బిర్యానీకి చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి. ఖచ్చితంగా 15 నిమిషాల మించి మాత్రం దమ్ము పెట్టుకోకూడదు అనమాట. కరెక్ట్గా 15 నిమిషాలు పెట్టుకోండి. 10 మినిట్స్ ఏమో పెద్ద మంట మీద, 5 మినిట్స్ ఏమో మంట స్లిమ్లో పెట్టుకోండి. చాలా అంటే చాలా కరెక్ట్గా వచ్చిందనమాట. చాలా బాగుంది. మాకు సముద్రం చాలా దగ్గర అండి. అన్నీ కూడా సముద్రానికి సంబంధించినటువంటి సీ ఐటమ్స్ ఏ ఉంటాయి మొత్తం కూడా దొరుకుతాయి అనమాట. రొయ్యలు కానీ, చేపలు కానీ, పీతలు కానీ అందుబాటులో ఉంటాయి. మాకు వీటికి కొదవ ఉండదు అనమాట. అందుకని చెప్పి ఆదివారం వస్తే ఏదో ఒక ఐటమ్ తేటం, నాన్న లేదా మార్కెట్కి వెళ్ళినప్పుడు తేటం, మాకు ఈ విధంగా వండుకోవడం జరుగుతూ ఉండేది అనమాట. మీకు దొరికితే కనుక ఇప్పుడు మా సైడ్ కూడా హైదరాబాద్ అది మొత్తం వచ్చేస్తున్నాయండి. ఈ ఆదివారం వస్తే మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్లో తీసుకోండి. ఇదే విధంగా వండుకొని చూడండి. వండుకొని నెక్స్ట్ వీడియోలో కామెంట్ పెట్టండి ఏ విధంగా ఉందో. మాకైతే మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందనమాట. ఇదే విధంగా టైం ఏ విధంగా మా అమ్మ మెయింటైన్ చేసింది అదే టైం మెయింటైన్ చేసి చేసుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. లాగి చేసావు శుభ్రంగా. రైట్. ఇంకా అనిపిస్తావా? కొంచెం తినిపోయా సర్లే. కడుపు అంటే బిల్ అయిపోయిందంట. పెరుగు చట్నీతో తిన్నామంట. తిన్నాగా. పెరుగు చట్నీతోనే కమ్మకుందామా? గోంగూరతో పెరుగు చట్నీతో 3 రకాలతో తినేసాను. బిర్రుగా తినేసాను. ఏం పుర్ర అయిపోయిందంట మా విక్రాంతికి కూడా. అయిపోయింది మీదే. చాలా కమ్మగా ఉందండి. ఇదే విధంగా కొనుక్కోండి. చాలా చాలా బాగుంది అనమాట. ఇకపోతే మన ఛానల్ నేమ్ మీదే తెలుగు ఫార్మర్ గోపి అనే నేమ్ మీదే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందండి. అది నాతో ఎవరైనా మాట్లాడుకున్న వాళ్ళు లేదా మా అమ్మ వాళ్ళతో కానీ మాతో కానీ మాట్లాడుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తాను. అది లాస్ట్ వీడియోలో నెంబర్లో ఫోన్ చేస్తున్నారంట అందరూ కూడా. ఆ నెంబర్లు మనకి కాదండి, కంపెనీ నెంబర్లు అనమాట. నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో నాకు మెసేజ్ చేస్తే నేను వెంటనే రిప్లై ఇస్తాను అనమాట. ఇకపోతే అండి చూశారు కదండి మా వీడియో. ఇప్పుడు జరుగుతున్న సమాజాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే అండి, యువత ఎవరైనా సరే ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసుకోండి. అనేక రకాలు వచ్చేసినాయి. ఎడిటింగ్ అని, ఫోటోషాప్ అని, ఇంకోటి అని ఏదో ఒక స్కిల్ ఉండాలి. మన చేతి వృత్తి అనేది కానీ మన మైండ్లో మనకు ఏదైనా ఎడ్యుకేషన్ ఉంటే కనుక ఏమైందంటే దాన్ని ఎవడో దొంగలించలేడు. మన దగ్గర ఉన్న విద్య మాత్రమే ఎవరు దొంగతనం చేయలేరు. మన దగ్గర డబ్బు ఉంటే వెళ్ళిపోద్ది, ఇంకోటి ఏంటో వెళ్ళిపోద్ది. నీ దగ్గర స్కిల్ కనుక ఉందంటే అది ఎవరు తీసుకోలేరు అనమాట. ఇంకోటి అది నీ జీవితాన్ని చాలా ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళడానికి చాలా సహాయం చేసిద్ది. నిన్నే కాకుండా నీ కుటుంబాన్ని కూడా పైకి లేపుద్ది అనమాట. ప్రతి ఒక్కరు కూడా స్కిల్ డెవలప్ చేసుకోండి. ఇంకోటి పక్కన వాళ్ళతో మనల్ని కంపేర్ చేసుకోకుండా మన దగ్గర ఏముందో మనకు మాత్రమే తెలిసిద్ది. కాబట్టి దాన్ని నమ్ముకుని ముందుకు సాగండి అనమాట. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.